పట్టుకోవాలనుంది పాపం, ఆయన తప్పేం లేదు, వెళ్ళి కూర్చున్నాడు. ఇలా కూర్చునేటప్పటికి నన్ను పట్టుకోమన్నాడు కదరా వాడు, పట్టుకుందామని కూర్చున్నాడు. ఏమిటి పట్టుకుంటావు, అది అక్కడ నిలబడితే కదా, పట్టుకుందాం అన్నంత వరకు కూర్చున్నావు అంతే. అది ఉత్తర క్షణంలో నిన్నని ఏం చెప్పాడంటే అసలు పట్టుకోమన్నాడు కానీ ఎలా పట్టుకోమన్నాడో చెప్పాడా అని ఏదో చెప్పి, ఈలోగా శివరాత్రి నాడు ఏదో కార్యక్రమం అన్నాడు, సగం చెప్తాడు సగం చెప్పడు. ఏమిట్రా ఆయన, ఇంతకు అసలు ఏం కార్యక్రమం అయి ఉంటుందంటావు? కార్యక్రమంలో అంత బాగా చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువ పూజ ఉంటుందా, మగవాళ్ళకు ఉంటుందా? ఒకవేళ ఉంటే ప్రసాదం ఏం చెయ్యొచ్చు? బహుశా ప్రసాదం అందరికీ పెడతారు తప్పకుండా అయ్యప్ప స్వామి గుళ్ళో, కాబట్టి ఏ ప్రసాదం చేస్తారంటావు? ఒకవేళ పులిహార చేస్తే శివరాత్రి నాడు పెడితే ఉపవాసం కదా, తినచ్చా? ఇవాళ రాత్రి ఆయన్నే ఈ విషయం అడుగుదామా? ఇదేమిటి పూజ అంటే ముందు ప్రసాదం అడుగుతున్నాడు ఏమిటి అనుకుంటాడా? ఇవన్నీ ఆలోచించి ఆఖరికి పులిహార చేస్తారా, చక్కెర పొంగల్ చేస్తారా ఆ రోజున? రెండూ కాకపోతే ఇంకేమైనా ఇస్తారా? ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, నిజంగా ఇన్ని వేల మందికి పులిహార చేయించడం అంటే చాలా చాలా పెద్ద ప్రసాదం చెయ్యాలి, కొన్ని వేల రూపాయలు అవుతాయి కదా, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అస్తమానం ఈ కార్యక్రమం? వీడికి అక్కర్లేని విషయాలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఎలా తంటాలు పడతారు? మళ్ళీ ఏమైనా డబ్బులు అడుగుతారా? ఏమైనా టికెట్లు ఉంటాయా? కాబట్టి ఆ అనౌన్స్మెంట్లు చేసే ముందు మనం వెళ్ళకపోతే మంచిదా, వెడితే మంచిదా, ఇలా పరిపరి విధములు ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు పాదాలు పట్టుకున్నారా, లేకపోతే అక్కర్లేని విషయాలు పట్టుకున్నారా? నాకు చెప్పండి. మీకు అక్కర్లేని విషయాలన్నీ మీరు పట్టుకున్నారు. ఆఖరికి ఏమంటాడంటే మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడో, అంతకీ ఎందుకు కూర్చున్నాను, పాదాలు పట్టుకోవడానికి. ఏది ఇలా మీకు అక్కసు బయలుదేరుతుంది. నిజంగా సిన్సియారిటీ అంటారే, ఆ తాపత్రయం ఉందనుకోండి, ఒక్కసారి మీరు అమ్మవారి పాదములను ధ్యానం చేయడం మీకు అలవాటైపోతే, లోపల మనస్సుకి అటువైపుకి వెళ్ళడం అలవాటైతే, వెనక్కి తిరగడం అలవాటైతే, ఆ కారణం చేత మీరు, మీ వెనకనున్నవారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు అందరూ సుఖ సంతోషములతో ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు.